నమస్తే అండి. నేను మీ దేవిక. వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య అండ్ అశ్వత్ టేల్స్. టుడే రెసిపీ వచ్చేసి మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే బ్రెడ్ మసాలా అండి. రైనీ సీజన్ ఒకటి వచ్చేసింది కదా, బయటికి వెళ్ళి చాట్ బండి దగ్గర నుంచే తెచ్చుకుంటాం కాకుండా మన ఇంట్లో ఈజీగా పిల్లలకి అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్లో చేసి పెట్టచ్చు. మనం కూడా చాలా ఇష్టంగా తింటామండి. చాలా బాగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ బటర్ వేసుకున్నాను. అది కొంచెం కాగిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. ఆ బ్రెడ్ నేను ఇక్కడ సిలికాన్ది యూస్ చేస్తున్నాను, ఎందుకంటే అవి కొంచెం మామూలు మన స్టీల్ గరిటె కంటే ఇది యూస్ చేస్తే అక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి నేను యూస్ చేస్తున్నాను. బ్రెడ్ స్లైసెస్ నేనైతే ఒక 3-4 తీసుకున్నానండి. అవి మనం ముందు బటర్ వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నేను హ్యాండ్తోనే యూస్ చేసేస్తున్నాను, అంతే. కొంచెం అలవాటు ఉంటుంది కదా మనకి. అలాగా అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం కాల్చుకోవాలండి. టర్న్ చేసుకుంటూ ఉండాలి అటు ఇటు. నేను యూస్ చేసేది స్టీల్ ప్యాన్ అండి. అలాగా అన్ని బ్రెడ్స్ తీసుకొని చేసుకున్న తర్వాత అవి పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ మసాలా కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలని చూపించాను కదా. నెక్స్ట్ మనం మళ్ళీ బటర్ వేసుకొని అది కాగిన తర్వాత 1 కప్పు, ఒక స్మాల్ కప్ తీసుకున్నానండి. అంటే పెద్ద ఉల్లిపాయ అనుకోండి ఒకటి తీసుకోండి, చిన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. 1 కప్పు చిన్న చిన్న కట్ చేసిన పీసెస్ని ఒక స్మాల్ కప్ అండి. అది ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గబెట్టన అవసరం లేదు, మనకు కర్రీకి మగ్గబెట్టినట్టు కొంచెం జస్ట్ అలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ నేను ఏదైతే యూస్ చేశానో ఆనియన్స్కి అదే కప్పుతో టొమాటో పీసెస్ కూడా ఒక టమాటో తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక స్మాల్ కప్పు టమాటో పీసెస్ వేసుకోండి. అవి కూడా కొంచెమే మగ్గాలి, ఎక్కువ వద్దు. మనం ఇప్పుడు చాట్ తింటే వాళ్ళు ఆనియన్స్ కానివ్వండి, ఈ టమాటో పీస్ కానీ కొంచెం కొంచెం అది మగ్గకుండా మామూలు పచ్చి పచ్చిగానే వేస్తారు కదా మనకి, అలాగే తింటాం కదా. ఈ చాట్ కూడా అంతే, అలా అయితే ఉంటుంది. మీరు కావాలంటే పూర్తిగా మగ్గబెట్టుకుని కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది కొంచెం వేగనిచ్చే వరకు ఉండాలండి. స్టీల్ ప్యాన్ యూస్ చేస్తే మాత్రం మీరు సిమ్లోనే పెట్టుకోండి, దగ్గర ఉండాలి, లేకపోతే అది మాడిపోతుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, చిటికెడే వేసుకోండి, ఎందుకంటే అది మామూలుగా బ్రెడ్ మసాలా కదా, సాల్ట్ అది ఎక్కువైపోతుంది. అక్కడ నేను చాట్ మసాలా కొంచెం జీలకర్ర పొడి అవి తీసుకొని చిటికెడు వేసుకున్నాను. ఒక స్పూను, చాలా చిన్న స్పూను సోయా సాస్ వేసుకోండి, ఒక టేస్ట్కి, అది టేస్ట్ రావడానికి అంతే. సోయా సాస్ వేసుకోండి, చిన్న స్మాల్ స్పూన్ అంతే. అక్కడ పెట్టాను కదా నేను బౌల్లో, చాలా చిన్న స్మాల్ స్పూన్ తీసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా, ఆ బ్రెడ్ పీసెస్ని అందులో వేసుకొని టర్న్ చేసుకోవాలండి, మొత్తం తిప్పుకోవాలి. నేను అక్కడ సిలికాన్ స్పెట్లో వాడుతున్నాను, ఎందుకంటే ఇలాంటి డిషెస్కి మన స్టీల్ గరిట కంటే ఇంట్లో ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. మీరు ఎలా అయినా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే బ్రెడ్ కొంచెం ఇది అవుతుంది కదా, స్పాంజ్లా ఉంటుంది కాబట్టి కొంచెం విరుగుతుంది అన్నట్టు నేను అది యూజ్ చేస్తున్నాను. అది కొంచెం ఒక 1 మినిట్ పాటు అలా మొత్తం తిప్పుకొని ఆ గ్రేవీ అంతా దానికి పట్టేటట్టుగా మొత్తం తిప్పుకోవాలండి. నేను ఇక్కడ ఆయిల్ ఏమీ యూస్ చేయలేదు, ఓన్లీ బటర్ మాత్రమే యూస్ చేశాను. ఇది చాలా హెల్దీ, మనం తినొచ్చు, పిల్లలు కూడా పెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఇంట్లో నేను ఎప్పుడైనా ఇలా రైనీ సీజన్లో నేను చేసుకుంటానండి. అంతే, అయిపోయింది.
లాస్ట్ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెడుతూ ఉంటాను. మా ఛానల్ని అయితే మీరు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంక మీరు ఇలా అయిపోయిన తర్వాత ఒక బౌల్ అనేది తీసుకొని అందులో సర్వింగ్ చేసుకొని టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లుక్స్ యమ్మీ కదా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాంటి వీడియోస్, ఇండియన్ రెసిపీస్, మన ఇంట్లో చేసుకున్న రెసిపీస్ మీకు పెడుతూ ఉంటానండి. థ్యాంక్ యూ.